దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సందర్భంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ శ్రమల దినాల టైంలో అంటే ఆ సమయాలలో ఉంటూ ఉన్నాం కనుక మరి ఎక్కువగా యేసు ప్రభు పడిన శ్రమలు ఆయన శ్రమలు పడ్డాడు అని ఆయన జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఇక్కడ ముఖ్యంగా ఆయన శ్రమలు ఎందుకు పడ్డాడు అనేది జ్ఞాపకం చేసుకోవడం అనేది ముఖ్యమైన అంశం. ఇప్పుడు నేను ఇతరుల కొరకు ప్రాణం ఇచ్చినప్పుడు వాడి గురించి నేను ఎందుకు ప్రాణం ఇవ్వాల్సి వచ్చింది అనే విషయం వాడు ధ్యానిస్తే బాగుంటుంది, అంటే ఎదుటి వాడు ధ్యానిస్తే బాగుంటుంది అనే విషయం. అయితే ఇక్కడ ఈ వచన భాగంలో మనం చూసింది ఏంటంటే, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు దుఃఖించచ్చు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, మాసాలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటున్నాయి. కానీ ఉపవాసం ఉండి దుఃఖించుచు కన్నీరు విడుచుచు మనస్ఫూర్తిగా నా యొద్దకు తిరిగి రండి అంటున్నాడు. మరి ప్రభుని నమ్ముకున్న చాలామంది కూడా వెనుకంజ వేస్తూ ఉంటున్నారు. ప్రభు దగ్గరికి రాకుండా దూరంగానే ఉంటూ ఉన్నారు. ప్రార్థనలో సన్నగిల్లిపోతూ ఉన్నారు. మందిరాలకు రావడం సన్నగిల్లిపోతూ ఉన్నారు. అలాగే మరి వాక్యం చదవడంలో సన్నగిల్లిపోవడం, చెప్పాలంటే దేవుడి క్రమంలోనే సన్నగిల్లిపోతూ ఉంటున్నారు. అలాగున్న ఈ టైంలో, ఈ శ్రమల దినాల్లో యేసయ్య నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మీరు కన్నీరు విడిచొచ్చు ఉపవాసం ఉండి దుఃఖించొచ్చు మనస్ఫూర్తిగా నా దగ్గరికి రండి. మీరు ఉపవాసం ఉంటున్నారా లేదా, లేకపోతే మిమ్మల్ని నరకం లేస్తా అని యేసయ్య. మీరు ఎలాంటి బట్టలు ధరించాలో చెప్తాడు. ఆయన మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు ధరిస్తే నేను నరకం లేయ్యాడు. అంటే కొన్ని రాయితీలు ఉన్నాయి, మనకి రాయితీలు ఉన్నాయి కదా అని తప్పులు ఎక్కువ చేస్తున్నాం. దీనికే పౌలు అంటాడు ఏంటంటే, ఆయన ప్రేమ విస్తరించనని మనం ఇంకా పాపంలోనే బతుకుదామా అంటాడు. అంటే బ్రతకొద్దు అని అర్థం. ఆయన ప్రేమ ఎక్కువైపోయింది. ఎంతవరకు ఎక్కువైపోయింది? ప్రాణం పోయింది, చివరి రక్త పొట్టు వరకు దారపోసాడు. మరి అంత దారపోసిన యేసయ్య రక్తము వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అది గమనించాలి. అందుకే పౌలు అంటున్నాడు, మీరు పెద్దవారయ్యుండి పాలు తాగుదురా అంటున్నాడు. అంటే పెద్దవారై చిన్నపిల్లలాగా మీరు ఇంకా పాలు తాగుతారా, ఇంకా నేర్చుకుంటారా? అలాగే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే, ఇప్పుడైనా ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంత జీవితం గడిచిపోయింది, మన వయసులు గడిచిపోతున్నాయి, మనము బర్త్డేకి దూరమై డెత్ డేకి దగ్గర అయిపోతున్నాం. అయినా కానీ మనం మారడం లేదు. కారణం ఏంటిది? లోకం మనల్ని పట్టుకు పీడిస్తుంది. లోకం లాగుతూ ఉంటున్నది. లోకంలో ఉన్న ఆశలు లాగుతాయి. లోకంలో ఉన్న అందం లాగుతుంది. లోకంలో ఏవేవైతే మనకు ఆకర్షణీయంగా ఉన్నాయో, ఆకర్షణీయంగా ఉన్నాయన్నీ మనల్ని లాగేస్తూ ఉంటాయి. అందుకన్నాడు, సరే గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి, దినాలు గడిచిపోయినాయి, అన్నీ గడిచిపోయినాయి, పోతే పోయినాయి. ఇప్పుడన్నా మీరు మారండి. ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు అంటాడు. ఉపవాసము, కన్నీరు, దుఃఖము ఇక్కడ మూడు కనబడుతున్నాయి. ఉపవాసం కనబడుతుంది, కన్నీరు కనబడుతుంది, దుఃఖం కనబడుతుంది. ఈ మూడు చేస్తావా, మూడుట్లో ఒకటే చేస్తావా, నీ ఇష్టం. ఆయన ఏమంటలేదు. ఏడుస్తానే కూర్చో అని చెప్పడం లేదు, కన్నీరు విడుస్తానే కూర్చో అని చెప్పడం లేదు, నువ్వు ఉపవాసం ఉండమని చెప్పడం లేదు. అలాగైనా చేస్తావా అని అడుగుతున్నాడు. అలాగైనా చేసి నీ మనసు మార్చుకుంటావా? ఈ శ్రమల దినాల్లో నన్ను గురించి మీరేం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నా శ్రమలన్నీ మీ కొరకే నేను శ్రమపడ్డాను కనుక మరి నా శ్రమలను గురించి మీరు ధ్యానించి మీరు కన్నీరు పెట్టుకొని మున్నీరు పెట్టుకొని అవసరం లేదు. మీ బతుకుల గురించి ఒక్కసారి ఆలోచించండి, నా గురించి మీరు ఆలోచించండి. అందుకే అంటాడు ఆయన సిలువ మోసుకొని వస్తున్నప్పుడు, అమలారా మీరు నా కొరకు కాదు మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి అంటాడు. మరి విలాప వాక్యాల పొద్దున్న లేవగానే నీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి అంటారు. మనం చేస్తున్నామా? మన పిల్లల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తున్నామా?
కన్నీరు విడుస్తున్నామా, ఉపవాసం ఉంటున్నామా, దుఃఖిస్తున్నామా, ఏం చేస్తున్నాం? ఇది ఖచ్చితమైనటువంటి కట్టడ కాదు. నువ్వు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి, ఖచ్చితంగా ఏడవాలి, ఖచ్చితంగా ఏడు ముఖం పెట్టుకోవాలి అని చెప్పడం లేదా ఆయన. చెప్తున్నాడు నువ్వు తగ్గింపు, దీన స్వభావం నీకు తగ్గింపు ఉన్నదా లేదా అనే విషయం ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే యెహోవా వాక్కు, మీ దేవుడనే యెహోవా కరుణావాత్సల్యత గలవాడు. దేవుడు ఎట్లాంటి వాడు అంటే చాలా ప్రేమ గలవాడు. కనుకనే ఆయన మనం ఏది చేసినా క్షమించేస్తున్నాడు. ఏమి చేసినా, ఏ తప్పు చేసినా ఆయన చూసి చూడనట్టుగా ఉంటున్నాడు. కరుణావాత్సల్యత గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు, తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును. కనుక నీ వస్త్రములను చింపుకొని, అంటే మనము పశ్చాత్తాపడితే ఆయన ఏదైనా మన పట్ల చేయాలనుకున్నా చెయ్యడు. అంటే కోపగించుకోవాలనుకున్నా కోపగించడు, మనకు పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నా పనిష్మెంట్ ఇస్తలేడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కరుణ వాత్సల్యత ఎంతో గొప్పది, అత్యంత కృపగలవాడు. ఆయన కృప చాలా ఉన్నది. అందుకే ఆయన చెప్పేది ఏంటంటే, ఇక్కడేమంటున్నాడు, కన్నీరు విడిచాలి, దుఃఖించాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. తగ్గించుకోవడం అనేది దీంట్లో అర్థం. ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలని కాదు. ఉపవాసం అంటే తగ్గించుకొని ఉండాలా. ఆ తగ్గించుకునే విషయంలో చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నీ హృదయములను చింపుకొని, గతంలో జ్ఞాపకం చేసాం మనం, బూడిదలో కూర్చొని గోనపట్ట కట్టుకొని, నినివే పట్టణంలో అయితే పశువులకు కూడా గోనపెట్టలు కట్టిరట, పశువుల మీద కూడా బూడిద చల్లిరట. అంత అవసరం లేదు, యాక్టింగ్ అవసరం లేదంటున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు ఉండే ఆ యాక్షన్, ఇప్పుడు ఆ యాక్టింగ్ అవసరం లేదు. నీ మనసులో మారాలంటున్నాడు. మనస్సు మారాలి. ఇక్కడ పశ్చాత్తాపపడాలి. నువ్వు నీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును పానార్పణము మీకు దీవెనగా ఇచ్చును. ఆయన మనము తగ్గించుకొని, మనము దుఃఖముఖలమై ఆయన దగ్గర ప్రార్థించినప్పుడు మన నైవేద్యము, పానార్పణము మనకు దీవెనగా మారుతుందని దేవుని వాక్యం ద్వారా తెలియచేయబడుతున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఇంకొక మాట మనం చూస్తుంటున్నాం. ఎక్కడ మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తుంటున్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలు ఆజ్ఞాపించుమని అనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే తగ్గింపు. ఈ శ్రమల దినాలలో మనం నేర్చుకునేది ఒక్కటే, పూర్తిగా తగ్గించుకో. నీ కోపం తగ్గించుకో. నీకు ఇంకేమైనా ఉంటాయి కొన్ని చెప్పలేని, అన్నీ తగ్గించుకో. అన్నీ తగ్గించుకొని, నీ రోషం తగ్గించుకొని, అవన్నీ నీ కాళ్ళ కింద పెట్టేసుకో. నీ లోపల కనబడొద్దు. వేసే ఇట్లా మనల్ని చూడంగానే మనమే కనబడాలి. ఆ కోపాలు, తాపాలు అవన్నీ కనబడొద్దు. పగలు, ద్వేషాలు, అసూయలు ఇవన్నీ కనబడొద్దు అంటున్నాడు ఆయన. అవన్నిటిని దాచిపెట్టండి అనకంటే తీసి పారేయండి అంటే మంచిది. తీసి పారేయండి అంటున్నాడు ఆయన. అందుకే అంటున్నాడు ఆయన ఇక్కడ 4వ అధ్యాయంలో మత్తయి సువార్తలు అంటున్నాడు, దేవుని నోట నుంచి వచ్చు మాట శ్రేష్టమైంది. ఆ మాట చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ దినాలలో మనుషులు తినే రొట్టెలకి, వస్త్రాలకి, ఉండడానికి వసతులకు, మరి వాటికి ఎక్కువ విలువ ఇస్తున్నారు. దేవుని మాటకు విలువలేదు. మనుషులు చెప్పే మాటలకు, కళ్ళబొల్లి కథలకు చాలా టైం ఇస్తాం. వాటికి గంటలు టైం ఇస్తాం. ఎవడన్నా సోది చెప్తే గంట సేపు కూర్చుంటాం మన దగ్గర మంచిగా. ఎవడన్నా సోది కథలు చెప్పిండు అనుకో, మనం మంచిగా వింటాం. ఆయన అంటుండు, ఈ శోధకుడు చేసే పనులు ఇవన్నీ
వాడు మిమ్మల్ని శోధిస్తున్నాడు కనుక మీరు అట్లా కూర్చుంటున్నారు, అలాగ చెడిపోతున్నారు. అట్లా కాకుండా నా మాట వినండి మీరు అంటున్నారు. దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. రొట్టె వలన మాత్రమే, బట్టల వలన మాత్రమే, అందం వలన మాత్రమే కాదు. రొట్టెలు, బట్టలు, కట్టెలు, బిల్డింగ్లు, వాహనాలు ఇవన్నీ నిన్ను బతికించలేవు. షో చేస్తాయి, మన స్టైల్ మారుస్తాయి అంతే. ఏం స్టైల్? మనం వేసుకునే వస్త్రాల స్టైల్, మన మీద స్టైల్ మారుతుంది. మన ఆంతరంగంలో ఉన్న స్టైల్ మారాలి. అది యేసయ్య చెప్తున్నాడు. ఇంటర్నల్ ఫీలింగ్స్ చేంజ్ కావాలంటున్నాడు. ఎక్స్టర్నల్ ఫీలింగ్ ఏవైతున్నాయో అవి కాదు, కానీ అవి ఇతడు అవసరం లేదు నాకు, కానీ ఇంటర్నల్ ఫీలింగ్ చేంజ్ కావాలంటున్నాడు. అందుకే ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు నీతో నాతో. ఆయన వాత్సల్యత కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా ఆయన కరుణా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు అంటున్నాడు. కనుక రొట్టెలను ఆజ్ఞాపించమని ఇక్కడ సెలవిచ్చింది ఏంటంటే యేసు ప్రభువుకు జరిగినటువంటి సంఘటన గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. కానీ ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే ఆ రొట్టెల గురించి శోధకుడు వచ్చి యేసయ్యకు చెప్పాడు. కానీ ఇప్పుడు అది కాదు కావాల్సింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మనం శోధనలో పడకుండా ఉండాలని ఆయన శోధింపబడ్డాడు. ఆయన శోధనకు పాత్రుడయ్యాడు, మన శోధన పోగొట్టడానికి. అందుకని మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని కూడా ఆయన నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగానే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట చూస్తున్నాం. 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు ఇలా ఉంటాయి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి. కొందరు లెంట్ డేస్లో ఉపవాసాలు ఉంటున్నారు, కొందరు ఉండటం లేదు. మరి ఉపవాసం ఉన్నంత మాత్రాన ముఖం మాడుకొని ముఖం కడుక్కోకుండా అలా ఉండమని చెప్పడం లేదు ఆయన. మంచిగా నీట్గా ఉండాలి. పొద్దున రోజు ఏ విధంగా స్నానం చేసుకున్నావో, బట్టలు మార్చుకున్నావో, నువ్వు ఉపవాసం ఉన్న దినాలలో కూడా అలాగే ఉండాలి. పొద్దున్నే లేవాలి, స్నానం చేసుకోవాలా, ముఖం కడుక్కోవాలా, నీట్గా తయారైపోవాలా. అలా ఉండాలంటున్నాడు. అట్లా ఉండాలి. వేషం వేసుకోకమంటున్నాడు. మరి కొందరు ఉపవాసం ఉంటే ఇక గడ్డాలు వేసుకొని లేకపోతే సింపిరి చుట్టు పెట్టుకొని నెత్తి దూకోకుండా అట్లా ఉండొద్దు అంటున్నాడు. అది మంచి పద్ధతి కాదు. అది అంటే నువ్వు ఉపవాసం ఉన్నట్టు తెలవాలి అందరికీ. అవేం అవసరం లేదు, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. మీరు ఉపవాసం ఉండి వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుండి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడలవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ పొలం పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అట్లాంటి వాళ్ళకు దేవుడు జీతం ఇస్తాడంట. ఈడ ముఖం మార్చుకొని ఉపవాసం ఎవడున్నాడో అలాంటి వాళ్ళకి ఆయన అక్కడ శాలరీ ఏర్పాటు చేస్తాడట. కనుక అట్లాంటి జీతం ఇస్తాడంటే మంచిగా డబ్బులు లెక్కబెట్టి ఇచ్చాడు అనుకుంటున్నారేమో. డబ్బులు లెక్కబెట్టి ఇచ్చేది లేదు. మరి జనరల్గా చెప్పాలంటే పిల్లలు డుమ్మా కొడితే స్కూల్కి వస్తే టీచర్ బెత్తం పట్టుకొని నిలబడుతుంది. రాగానే 2-3 అంటిస్తుంది. అక్కడ అట్లా అంటించేది ఏముండదు. గొర్రెలు మేకలు వేరు చేస్తాడు, మనని మేకలలో దోస్తాడు, చక్కగా పోయి నరకంలో పడతాం అంతే. ఆయన చేసేది ఏముండదు, మనం పడిపోతాం. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యంలో చూస్తున్నటువంటి మన దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని దేవుని వాక్యం ద్వారా సెలవీయబడుతూ ఉంటున్నది. ఆ విధంగానే కీర్తనల గ్రంథంలో ఇంకొక మాట చూస్తాం మనం. కీర్తనల గ్రంథంలో ఇక్కడ 51వ కీర్తనలో 51వ కీర్తనలో 10 నుండి 12 వచనాలు 10 నుండి 12 వచనాలు చూస్తుంటున్నాం. ఏంటంటే 51వ వచనం 10, 12 వచనాలు లేదు దీంట్లో. 8, 9 వచనాలు 8, 9 అంటున్నాడు. ఆపొద్దు అంటున్నాడు. ఆపకుండా నీటిగా ఉండాలి అని చెప్తూ ఉంటున్నాడు. కనుక దావీదు అదే అంటాడు, నేను ఎప్పుడు నిన్ను స్తుతిస్తా, నేను ఎప్పటికీ నిన్నే ఆరాధిస్తూ ఉంటా, నీ నామాన్ని గొప్ప చేస్తూ ఉంటా నేను అంటాడు. ఎప్పుడు తగ్గి ఉన్నప్పుడు మనము అలాగూ చేయగలుగుతాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ విధంగా ఇంకొక మాట యెషయా గ్రంథంలో చూస్తాము. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంటున్నది.
58వ అధ్యాయంలో 6-7 వచనాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారు విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా అంటున్నాడు. ఆ ఉపవాసం ఎట్లాంటిదంటే, ఇప్పుడు మామూలుగా మనం ఉపవాసం ఉంటే అది దేవునికి ఇష్టం లేదంట. అలాంటి ఉపవాసం నాకు వద్దంటున్నాడు ఆయన. ఎలాంటి ఉపవాసం కావాలంట? బీదలకు మనం సహాయం చేయాలి, బీదలకు మనము ఆహారం లేని వానికి ఆహారం పెట్టాలి, బట్టలు లేని వానికి బట్టలు ఇవ్వాలి, ఇంకా వానికి ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరాలు తీర్చమని చెప్తున్నాడు. అది ఆయన కోరుకునే ఉపవాసం. అవన్నీ మానేసి మనం తిండి మానేసి ఉపవాసం చేసి మందిరానికి వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటా పాటలు పాడుకుంటా ఇట్లాంటి ఉపవాసం నాకు వద్దంటున్నాడు. ఆ ఉపవాసం ఎలా ఉండాలంటున్నాడు? చాలా ఈడేం దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు అంటే చెప్పాలంటే జైలు నుంచి కొంతమందిని విడిపించే సత్తా ఉంటే విడిపించు, నువ్వు వాళ్ళని విడిపించు. నువ్వు జామీన్ ఇస్తావా, ఏమిస్తావా? వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఒకవేళ మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా నీకు సంబంధం లేదు, కానీ నువ్వేమైనా చేయగలిగితే చేయొచ్చు, విడిపించవచ్చు అంటున్నాడు. అంత మాత్రమే కాక కాడిమాను మేకులు తీయుటయు అంటే చాలామంది కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆ కష్టంలోకి వెళ్ళి బయటికి తీసుకురావటం, తర్వాత బాధింపబడిన వారిని విడిపించడం. దుఃఖంతో ఉన్నారు, బాధలలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు, అలాంటి వారికి నువ్వు సహాయం చేయడం. తర్వాత నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఇదే కదా. ఇట్లాంటి ఉపవాసం ఆయన కోరుకుంటున్నాడు. 40 దినాల శ్రమల కాలంలో 40 రోజులు ఉపవాసం ఉంటారు కొందరు. 40 రోజులు ఉపవాసం ఎందుకు కొరకుంటున్నారు? ఉపవాసం అంటే నీ కొరక, యేసయ్య కొరక అని ఒకసారి ఆలోచిస్తే, ఒకవేళ యేసయ్య కొరకు నేను ఉపవాసం ఉంటున్నా అని చెప్పిండే అనుకుందాం. యేసయ్య అన్నాడా నా కొరకు మీరు ఉపవాసం ఉండండి అని చెప్పాడా? మరి ఎందుకు ఉంటున్నావు అంటే నీ కోసం ఉంటున్నావు. నీ కోసం ఎందుకు అంటే నీకేదో కావాలి, అది కావడం లేదు, దాని కొరకు నువ్వు ఉపవాసం ఉంటున్నావు. ఇక్కడ 2 వద్దంటున్నాడు ఆయన. మీరు నా కొరకు ఉపవాసం ఉండొద్దు, మీ కొరకు ఉపవాసం ఉండొద్దు. మీరు ఉండవలసింది ఉపవాసం ఏంటిది? చేయవలసిన ఉపవాసం ఏంటిది? ఇతరులకు సహాయం చేయడం. అది నేను కోరుకునే ఉపవాసం. అలాంటి పని మీరు చేయండి, నేను సంతోషిస్తా అనే మాట ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకొక మాట చూస్తున్నాం మనము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1వ పేతురు పత్రికలో 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. 6-7 వచనాలు ఇక్కడ ఇలాగ రాయబడి ఉంటున్నది. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు. దేవుడు మనల్ని హెచ్చించాలంటే, మన జీవితాలను బాగు చేయాలంటే మనం ఆయన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండాలి. మనం ఏదైనా మాట్లాడడం అనుకున్నాం, ఉదాహరణకి పక్కన ఒక చిన్న పిల్లోని పెట్టుకున్నాం. ఆడ ముందట వచ్చిన చూసి ఒరే ఏమరా బాగుండవా అన్నాడు అనుకుందాం. మన పక్కన ఉన్నాడు కదా వాడు, మనం ఏం చేయాలి? ఒక్కడేయాలి. ఏమరా నీకంటే పెద్దోడు, ఏం మాట్లాడుతున్నావు? అన్నా బాగున్నావు అనాలి. రే ఏమరా బాగున్నావు అదేంది అంటే యేసయ్య పక్కన మనం ఉంటున్నాం అనేది మర్చిపోవద్దు. మర్చిపోయి ఎదురులోనే అరే అనకూడదు. పక్కన యేసయ్య ఉన్నాడు, చూస్తున్నాడు, జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలి. అందుకే ఆయన అంటున్నాడు ఏంటంటే, ఇక్కడ దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని ఏ టైం ఉంటుందో ఆ టైంలో మనల్ని పెద్దగా చేస్తాడు, గొప్ప చేస్తాడు. ఆ టైం వరకు మనం ఏచి ఉండాలి. దీన మనస్కులై ఉండండి అంటే దీన మనస్కులు. మనం ఏం చేయొద్దు. మనం ఆయన పక్కన నిలబడ్డప్పుడు మన సొంతమైన ఆలోచనలు పక్కకు పెట్టి ఆయన ఏం చెప్తున్నాడో చూడాలి, ఆయన చేయి పట్టుకొని నడుస్తూ ఉండాలి. అంతేగాని ఆయన చేయి పట్టుకొని కూడా మళ్ళీ మనం సొంతంగా మాట్లాడడం. చాలామంది సొంతంగా మాట్లాడేస్తారు. ఎందుకు మాట్లాడేస్తారంటే యేసుప్రభు నా దగ్గర లేట్లే అనుకుంటున్నాను. ఆయన నీ పక్కనే ఉంటాడు. నువ్వు ఏ రోజైతే బాప్తిజం తీసుకుంటావో, ఏ రోజైతే నువ్వు ఆయన నమ్ముకుంటావో, మారు మనసు పొంది ఆయన నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానిస్తావో,
ఆ దినం నుంచి నీ దగ్గరనే ఉంటాడు ఆయన. నువ్వు బొమ్మన బోడిగా నేను మనసులోకి వెళ్ళి పోయిండులే యేసు ప్రభు అనుకుంటావు. నువ్వు మనసులోకి వెళ్ళి పోయినా పర్లేదు, పక్కన ఉంటాడు ఆయన. మనసులోకి వెళ్ళి పోయినా పర్లేదు, పక్కన. మనసులోకి వెళ్ళి మొత్తం తీసేసిన యేసు ప్రభుని అన్నారు అనుకో, నువ్వు మనసులోకి వెళ్ళి తీస్తే లాభం, నీ పక్కన నిలబడుతున్నాడు ఆయన. నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదు అంటున్నాడు ఆయన. కనుక దీన మనస్కులై ఉండాలి అంటున్నాడు. మనసు తగ్గించుకొని ఉండాలి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. తగిన సమయమందు మిమ్మును హెచ్చించును, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన ఏం చేస్తుండు? మన గురించి ఆలోచిస్తుండు. మనం పక్కనున్న మన గురించి ఆలోచిస్తుండు కనుక మన ఆలోచన బంద్ చేయాలి, మన ఆలోచన కట్ చేయాలి. కట్ చేసి ఆయన ఆలోచనకు మనం టైం ఇవ్వాలి. ఆయన ఆలోచనకు మనం సమయం ఇస్తే ఆయన మన గురించి ఆలోచిస్తాడు. మన చింత, మన ఆలోచన, మనకు కావాల్సిన వస్తువులు, మనకు కావాల్సింది ఏదైతే ఉన్నదో ఆహారమా, బట్టల, వస్తువుల, ఇళ్ళ అన్నీ ఆయనకు అప్పచెప్పమంటున్నాడు. నువ్వు ఆయన చేతి కింద నిలబడు, నువ్వు మొత్తం ఆయనకు అప్పచెప్పు. ఆయన నీకు ఏ టైంలో కావాలనో ఆ టైంలో నీకు తెచ్చిస్తూనే ఉంటాడు. అది గమనించాలి. ఉపవాస దినాలలో నేర్చుకోవాల్సింది అది. మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన చేతి కింద ఉండాలి మనం, ఆయన చెప్పింది తినాలి మనం. మనకి ఏది కావాలనో అది ఆయనకు చెప్తే ఆయన తీసుకొచ్చి మనకిస్తాడు. అది మనము గట్టిగా నమ్మాలి. ఇంకొక మాట చూస్తాం. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఒక మాట లూకాసు వార్త 9వ అధ్యాయంలో 23వ వచనంలో ఈ మాట కనబడుతుంది మనకి. 23 మరియు ఆయన అందరితో ఇట్లానను, ఎవడైనాను, ఇక చెప్తున్నాడు ఆయన. చాలా మెల్లగా చెప్పుకుంటూ వస్తున్నాడు. చాలా మెల్లగా చెప్తే అందరికి అర్థమవుతుంది. దీని మనసుకులై ఉండాలి, మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అన్నీ చెప్తా ఇప్పుడు కొంచెం ఇక చివరిగా ఏమంటున్నాడు అంటే, ఎవడైనాను అంటున్నాడు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిపోవాలను. చర్చికి పోయినప్పుడే సిలువ వేసుకుంటా. నేను చర్చికి పోయినప్పుడే కొందరు ఏం చేస్తారు, మెడలో వేసుకుంటారు సిలువలు. అవి టైం వచ్చినప్పుడు వేసుకుంటారు, టైం వచ్చినప్పుడు తీసి కింద పెడతారు. మరి ఈయన ఏమంటాడంటే, అట్ట కాదు, మీరు మెడలు వేసుకున్న సిలువ గురించి మాట్లాడతలేను నేను. కల్వరి సిలువ అంటే తన ప్రాణం ఇచ్చినటువంటి సిలువ గురించి, ప్రాణం ఇచ్చిండు దాని గురించి ఆయన మాట్లాడితే ఏమంటున్నాడంటే, సిలువను ఎత్తుకొని తమను ఉపేక్షించుకొని ప్రతి దినము సిలువను ఎత్తుకోవాలి. ప్రతి దినము సిలువను ఎత్తుకోవాలంటే సిలువ ఎత్తుకోమని కాదు, ప్రతి దినం ఆయనను వెంబడించాలి, ఆయనతోటి ఉండాలి, ఆయనతోటే ఉండాలి. నువ్వు ఏం చేసినా ఆయనతోటే నువ్వు నడవాలా. అది ఆయన చెప్తున్నాడు. తన ప్రాణమును రక్షించుకోని దాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటాడో వాడు పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని రక్షించుకోను. ఆయన నిమిత్తం ఎవరైతే ప్రాణాన్ని పోగొట్టుకున్నారో, చాలామంది హత్యలు చేయబడ్డారు. అంటే మనం ఏమనుకుంటాం, చచ్చిపోయింది అనుకుంటాం. మనం చచ్చిపోయింది అనుకుంటాం, అది కరెక్ట్ కాదు. చనిపోలేదు. ఆయన ప్రభు దగ్గర ఉంటాడు, ప్రభు దగ్గర కాపాడబడతాడు, అక్కడ ఉంటాడు ఆయన. ఒకడు లోకమంతా సంపాదించుకొని తను పోగొట్టుకునే తాను పోగొట్టుకునే ఎడల వానికి ఏం లాభం? నష్టపరుచుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనం? నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడేవాడు, వాటిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడం. అంటే మనము దేవుడి గురించి సిగ్గుపడితే, మనం యేసయ్య గురించి సిగ్గుపడితే ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆయన మన గురించి కూడా సిగ్గుపడతాడు. బయట చూడగానే అతను నాకు తెలియదు అంటాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటిది? ఘోరంగా ఉంటుంది. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూసి వరకు మరణము రుచి చూడడాన్ని నేను మీతో నిజంగా చెప్పుతున్నానని. అంటే ఇక్కడ దీని అంతరార్థం, ఎవరైతే ప్రభుతో ఉంటారో ఆ ప్రభుతో ఉన్నటువంటి వారు ఆయనతో రాగల దినాలలో, అంటే రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరు. అంటే మనము చనిపోయినా కానీ కూడా బ్రతికుంటాం. ఎందుకంటే ఆయన వచ్చే రాకుండా మనం లేస్తాం, మనం పరలోకానికి వెళ్తాం.
అది ఆయన చెప్తున్నాడు. కనుక ఆయనేందు నమ్మకం ఉంచినటువంటి వాళ్ళు, ఆయనను వెంబడించేటటువంటి వాళ్ళు ఈ శ్రమల దినాల్లో వాళ్ళు తగ్గించుకొని కొంత నేర్చుకుంటే మంచిది అంటున్నాడు ఆయన. నేర్చుకోవాలి, మీరు నేర్చుకోండి. నా శ్రమల గురించి మీరు ఆలోచించకండి, నా శ్రమల గురించి మీరు బాధపడకండి, నా శ్రమల గురించి మీరు ఏడవాల్సిన అవసరం లేదు. మీ శ్రమల గురించి మీరు ఏడవండి, మిమ్మల్ని మీరు మార్చుకొని తగ్గించుకోండి. ఈ సంవత్సరంలో మీకు ఈ 40 దినాలు తగ్గించుకోవడానికి అవకాశం కనుక ఈ దినాలలోనైనా తగ్గించుకొని మీరు మారు మనసు పొందితే నేను చాలా సంతోషిస్తా అని యేసయ్య నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. కనుక అలాగూ మన జీవితాల్లో ప్రభువైనటువంటి క్రీస్తు తగ్గింపును దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలవంచండి.